నా సంగతి ఒకసారి నా సంగతి ఒకటి వచ్చింది. నన్ను ఒకడు అడిగాడు, ఏమంటే ఏసన్న గారు నువ్వు బొంబాయి వచ్చినప్పుడు మొట్టమొదట బొంబాయి వచ్చావు చూడు, అక్కడ ఆయన లేడు, నాడార్ స్కూల్లో నువ్వు ప్రార్థన పెట్టావా? అప్పుడు ప్రార్థన చేస్తే పటా 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 పడిపోయారు అందరూ. అప్పుడు నీకు పవర్ ఎక్కువ ఉందండి, ఇప్పుడు పట్టలేదు ఏంటి అన్నారు. ఆమె చూసారా, అప్పుడు పెడా 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 100 మంది వస్తే 80 మంది పడిపోయారు. తర్వాత పోతే 50 మంది పడ్డారు. తర్వాత మరలా ఇంకో సంవత్సరం పోతే 20 మంది పడ్డారు. ఇప్పుడు పోతే ఎవడు పట్టలే. అప్పుడు అతను అంటాడు, నీకు అప్పుడున్న పవర్ ఇప్పుడు లేదండి వేసిన గారు, తగ్గిపోయింది అన్నాడు. మరి పిచ్చోడా, నాకు ఎక్కడికి పవర్, అప్పుడు లేదు ఇప్పుడు లేదు పవర్ నాకు అప్పుడు లేదు ఇప్పుడు లేదు. అప్పుడు ప్రార్థన చేశాను, ఇప్పుడు ప్రార్థన చేశాను, విజ్ఞాపన చేశాను వాళ్ళు బాగు చేయమని, అంతేగాని నాకు ఎక్కడికి పవరు? నా పవర్తో పడ్డాను అనుకున్నావా పిచ్చోడా? అప్పుడు నేను వచ్చినప్పుడు దయ్యాలు ఉన్నాయి, ఇక్కడ పడిపోయినాయి. ఇప్పుడు వాక్యం చెప్పి వాళ్ళని లైన్లో పెట్టి బాప్తిసాలు ఇప్పించా, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారు. ఇప్పుడు ఎక్కడ దయ్యాలు వాళ్ళకే? ఎరోడు మాటలు మాట్లాడతావు నువ్వు. అప్పుడు పడ్డారంటే దానికి అర్థం ఉంది, అప్పుడు దయ్యాలు ఉన్నాయి పడ్డారు, ఇప్పుడు దయ్యాలు లేవు పట్టలేదు. పవర్ నాలో ఉంది అనుకున్నావు, అంతా ఉన్నదేమన్నా ఉంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యలోనే ఉంటుంది ఆ పవర్, ఆ శక్తి. ఏ సన్నలో లేదు. మీరు ఏ సన్నలో ఉంది అనుకున్నారంటే మీరు భ్రమపడుతున్నారని అర్థం, మైండ్ చెడిపోయిందని అర్థం. ఏ సన్నలో ఉందనుకుంటే మైండ్ చెడిపోయిందని అర్థం. మీకు ఏ సన్నలో ఉండదు. ఏ సన్న ఎవరు? మీ కొరకు ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, అంతేగాని మీ బతుకు బాగుపడాలంటే యేసయ్య రక్తం రావాలి. యేసయ్య పవిత్రమైన రక్తం మిమ్మల్ని కడగాలి. ఆయన మీ చేతిని పట్టుకోవాలి, మిమ్మల్ని నడిపించాలి, ఆయన మిమ్మల్ని ఎత్తుకోవాలి.